హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఒక వెంకటేశ్వర స్వామి గురించి ఒక చిన్న కథ మాట్లాడుకుందాం. ఆలయాన్ని విడిచి భక్తుని దగ్గరికి వచ్చి సమయాన్ని గడిపిన వెంకటేశ్వర స్వామి గురించి. దానికన్నా ముందు ఒక చిన్న చిట్కా చెప్పుకుందాం. మనం ఇంట్లో మనకి పాజిటివ్ ఎనర్జీ కావాలంటే ప్రతిరోజు ఉదయం తలుపు దగ్గర ఒక గిన్నెలో నీరు పెట్టి అందులో తులసి ఆకు లేదా ఉప్పు 2 చిటికెలు వేయండి. సాయంత్రం ఆ నీటిని బయట మొక్కల దగ్గర పోయాలి. ఇలా చేస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది తగ్గుతుంది. అలాగే మన మనసుకు ప్రశాంతత కలుగుతుంది. చిన్న చిన్న అడ్డంకులు ఏమైనా ఉంటే తగ్గుతాయని నమ్మకము. ఇక కథలోకి వస్తే, ఆలయాన్ని విడిచి భక్తుని దగ్గరికి వచ్చిన భక్తుని దగ్గరకు వచ్చి సమయాన్ని గడిపిన వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడుకుందాం. హదీరామ్జీ 1500 కాలంలో ఉత్తర భారతదేశం నుంచి తిరుమలకు వచ్చిన మహాభక్తుడు ఆయన. ఈయన ఎంత భక్తుడంటే ఇతడు స్వామివారితో పాచికలాడేంత సన్నిహిత భక్తుడని కథనాలైతే ఉన్నాయి. పాచికలాటలో వెంకటేశ్వరుడు ఓడిపోయాడని, అందుకే తిరుమలలో హదీరామ్జీ మఠం ప్రధాన ఆలయం కన్నా 100 మీటర్ల ఎత్తులో ఉందని ఒక కథ ప్రకారం ఇతని గురించి అర్చకులు రాజుకు ఫిర్యాదు చేశారు. ఇతనిని శిక్షించడానికి ముందు రాజు ఒక పరీక్ష అయితే పెట్టాడు. ఒక బండెడు చెరుకు గడలు అతని గదిలో పెట్టి తాళం వేశారు. ఆ చెరుకు గడలను తినగలిగితే అతనిని శ్రీవారి సన్నిహితునిగా అంగీకరిస్తానని రాజు అన్నాడు. స్వామి ఏనుగు రూపంలో వచ్చి చెరుకు గడలన్నీ తినేశాడు. అప్పటి నుంచి బాలాజీని హదీరామ్ బాలాజీ అని పిలవసాగారు. అలాంటి బాలాజీ వెంకటేశ్వర స్వామి బంధం గురించి తెలుసుకుందాం. ఇప్పుడంటే కొంతమందికి కష్టం వచ్చినప్పుడే దేవుడు గుర్తొస్తాడు. కానీ పూర్వకాలంలో ఇలా ఉండేది కాదు. పూర్వకాలం భక్తులు తమ తమ ఇష్టదైవాల పట్ల ఎంతగా తమ భక్తిని చాటుకున్నారంటే, సాక్షాత్తు దేవుళ్ళే స్వయంగా భూమికి దిగి వచ్చి వారి కోరికలను నెరవేర్చేవారు. అలా తన భక్తితో వెంకటేశ్వరుని మెప్పించిన అపర భక్తుడు బాబాజీ. ఆయనతో కలిసి పాచికలు ఆడాడు. తిరుమలలోని మాడవీధుల్లోని ప్రధాన గోపురానికి కుడివైపు ఉన్న మఠం ఈ భక్తుడు బాబాజీదే. ఆ మఠంపై శ్రీ వెంకటేశ్వరుడు తన భక్తుడు బాబాజీతో పాచికలాడుతున్న దృశ్యం అయితే ఉంటుంది. ఈ మఠాన్ని హదీరామ్ మఠం అంటారు. కొన్ని వందల ఏళ్ల క్రితం బాబాజీ తీర్థయాత్రలు చేస్తూ ఉత్తరాది నుంచి తిరుమలకు చేరుకున్నారు. అక్కడ శ్రీ వెంకటేశ్వరుని దివ్యమంగళ విగ్రహాన్ని చూసి ఆయన మనస్సు అక్కడే లగ్నమైపోయింది. తోటి యాత్రికులంతా వెళ్ళిపోయినా ఆయన తిరుమలలోనే ఉండి నిత్యం వెంకటేశ్వరుని దర్శించుకునేవారు. ఆలయంలో గంటల తరబడి బాబాజీ నిలబడి ఉండడం అర్చకులకు అనుమానాస్పదంగా మారింది. అలాంటి వ్యక్తి నిరంతరం గుడిలో ఉండడాన్ని అనుమానాస్పదంగా భావించిన అర్చకులు ఆయనను బయటికి గెంటివేశారు. ఇకపై ఆలయంలోకి రాకూడదు అంటూ కట్టడి చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన శ్రీనివాసుని దర్శన భాగ్యం కోసం చిన్న పిల్లవాడిలా విలపించారు. రాత్రింబవళ్ళు కన్నీరు మున్నీరయ్యాడు. అప్పుడు అతనిని ఓదార్చేందుకు సాక్షాత్తు శ్రీనివాసుడే దిగిరాక తప్పలేదు. నిన్ను నా సన్నిధికి రానివ్వకపోతే ఏం, నేనే రోజు నీతో సమయం గడిపేందుకు వస్తూ ఉంటానని బాబాజీకి అభయం ఇచ్చాడు. అలా నిత్యం రాత్రిపూట పవళింపు సేవ ముగిసిన తరువాత ఆలయం ఎదురుగా ఉన్న బాబాజీ మఠానికి చేరుకునేవారు శ్రీనివాసుడు. అక్కడ వారిద్దరూ పొద్దు పొడిచే వరకు కబుర్లతో కాలం గడిపేవారు. కొన్నిసార్లు కాలక్షేపం కోసం పాచికలు ఆడుకునేవారు. అలా సరదాగా గడుపుతున్న తరుణంలో ఓ పరిణామం చోటు చేసుకుంది. అదేమిటంటే, అలా ఒక్కసారి బాబాజీతో స్వామివారు పాచికలాడుతూ కాలాన్నైతే గమనించనే లేదు. సుప్రభాత వేళ సమీపించింది. జగన్నాథునికి మేల్కొలుపు పాడేందుకు అర్చకులు ఆలయాన్ని సమీపించసాగారు. ఆ చప్పుళ్లను విన్న వెంకటేశ్వరుడు వెంటనే లేచి అక్కడి నుంచి ఆలయం లోపలికైతే వెళ్ళిపోయాడు. ఆ హడావుడిలో ఆయన కంఠాభరణం ఒకటి మరిచిపోవడంతో అది బాబాజీ మఠంలోనే ఉండిపోయింది. ఆ విధయం మూల విరాట్ను అలంకరిస్తున్న అర్చకులు ఆయన ఒంటి మీద అతి విలువైన కంఠాభరణం మాయమవ్వడం గమనించారు.
అదే సమయంలో తన మఠంలో ఉండిపోయిన కంఠాభరణాన్ని తిరిగి ఇచ్చేందుకు బావాజీ ఆలయం లోపలికి ప్రవేశించగా అతని చేతిలో ఉన్న ఆ ఆభరణాన్ని చూడగానే అర్చకులు మరేమీ ఆలోచించకుండా దాన్ని లాక్కొని ఆయనను దూషిస్తూ స్థానిక నవాబు దగ్గరకు తీసుకుపోయారు. ఆ ఆభరణాన్ని ఎందుకు ఎలా దొంగలించావని ప్రశ్నించగా తానేమీ దాన్ని దొంగలించలేదని బావాజీ పేర్కొన్నారు. సాక్షాత్తు శ్రీనివాసుడే తనతో రాత్రంతా పాచికలు ఆడాడని, అర్చకులు రావడంతో హడావుడిగా ఆలయాలకు వచ్చేయడంతో తన కంఠాభరణాన్ని తన మఠంలోనే మర్చిపోయాడని వివరించాడు. కానీ ఎవ్వరూ అది నమ్మలేదు. బావాజీని కారాగారంలో పడేశారు. నిజంగానే ఆ శ్రీనివాసుడు ప్రతి రాత్రి నీ కోసం వచ్చిన మాట నిజమే అయితే నీకు నేను ఒక పరీక్ష పెడుతున్నాను. ఈ కారాగారం నిండా బండెడు చెరుకు గడలు వేస్తాం. ఉదయం సూర్యుడు పొడిచే వేళకి అవన్నీ పొడి పొడిగా మారిపోవాలి అని నవాబు అతనికి పరీక్ష పెడతాడు. ఆ రాజు అర్ధరాత్రి బావాజీని గద్దించిన గది నుంచి ఏనుగు గేంకారాలను వినిపించాయి. అవేమిటా అని లోపలికి తొంగి చూసిన సైనికుల ఆశ్చర్యానికి అంతులేకుండా పోయినాయి. ఆ గదిలో నామాలు ధరించిన ఒక ఏనుగు బండెడు చెరుకు గడలను సునాయాసంగా పిప్పి చేయసాగింది. మూసిన తలుపులు మూసినట్టే ఉన్నాయి. ఎక్కడి కావలి వాళ్ళు అక్కడే ఉన్నారు. అయినా ఒక ఏనుగు లోపలికి చక్కగా ప్రవేశించసాగింది. ఈ కార్యక్రమం జరుగుతున్నంతసేపు బావాజీ రామనామస్మరణ చేస్తూనే ఉన్నారు. ఇదండి బావాజీ గురించి ఒక ముఖ్యమైన కథ. అలాగే ఆలయాన్ని విడిచి భక్తుని దగ్గరికి వచ్చే సమయాన్ని గడిపిన వెంకటేశ్వర స్వామి గురించి కూడా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.